అదే ఇది ఎవరిది? అమ్మదా? ఎవరిచ్చారు? నాన్న యూట్యూబ్ నువ్వు ఇచ్చావా? నీదే ఇది కాదు, సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. సబ్స్క్రైబర్స్ ఇచ్చారా? ఇది ఎవరు తెలుసా? అమ్మది కాదు, నీ ఛానల్దే. నీవంటే టాయ్సా? ఇది కూడా నీదే నాన్న. ఫస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేద్దామా? స్టిక్కరా? మన యూట్యూబ్ ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్ అండ్ సపోర్ట్ని. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా ఎక్కువ లవ్ని మీరు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. You remember your first subscriber? ఎవరో తెలుసా నా ఫస్ట్ సబ్స్క్రైబర్? నానా. థ్యాంక్ యూ సో మచ్ నాని. 100 తెలీదు, 1000 సబ్స్క్రైబర్స్. సో మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఈ సిల్వర్ ప్లే బటన్ పంపించారు యూట్యూబ్ నుంచి కదా. సర్ప్రైజ్. ఇక్కడ రాశారు చూడు క్లియర్ గా. ఓకే, 1000 subscribers with the Silver Creator Award. Congratulations, honey. ఇద్దరికి నాన్న. ఛానల్ నీదే కదా. ఇదిగా మిస్టర్ అండ్ మిసెస్ నిషా. వాట్ ఈస్ దిస్? ఏ వై ఏ ఎన్ ఎస్ హెచ్ అయాన్ష్. అమ్మా కాదు నాన్న, నా ఛానల్ వేరే, ఇది నీ ఛానల్ కదా. సో ఈ అవార్డ్ నీదే. నీ వీడియోసే ఉంటాయి కదా, నువ్వు చేస్తావు కదా ఛానల్లో వీడియోస్. సో ఈ ఛానల్ అయాన్ష్ది. మిస్టర్ అండ్ మిస్సెస్ నిస్సా అంటే అమ్మ నాన్న, అయాన్ష్ అంటే ఈ బుడ్డి హనీ. అయ్యో ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేస్తావా? ఓపెనే ఉంది. గట్టిగా పట్టుకో, వెయిట్ ఉంది. నువ్వే ఓపెన్. షార్ప్ గా ఉంది, గుచ్చుకుంటుంది. గట్టిగా పట్టుకో. ఇటే ఇటే రోజు చూసుకుంటావా? బుక్ కాదు నాన్న, ఇది అవార్డ్ అంతే. ఇది ఓపెన్ అవ్వదు, జస్ట్ ఇంతే. నీకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి అవార్డు ఇచ్చారు. ఇదిగో ఇక్కడ చూడు, నీకు చూపిస్తా. ఇక్కడ ఇది సిల్వర్ ప్లే బటన్, ఇది గోల్డ్ ప్లే బటన్, ఇది డైమండ్ బటన్. సో నీకు ఇవన్నీ రావాలా నీ ఛానల్ కి? చూడు, నీకు ఇవన్నీ రావాలా? నీకు ఇది వచ్చేసింది, ఇంకా 2 రావాలి. అది దగ్గరికి పెడితే కనిపించదు, ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇక్కడ చూడు. హనమ్మా నీకు విషయం చెప్పనా? నా ఛానల్ కి ఇవి 2 వచ్చేసాయి, ఇది ఒకటి రావాలి. నీ ఛానల్ కి ఇది ఆల్రెడీ వచ్చేసింది, ఈ 2 రావాలి కదా. ఇదిగో సేమ్ సేమ్ వచ్చేస్తుంది మమ్మీ అను. అక్కడ ఉన్నది నా ఛానల్ది, ఇది హయాన్ ఛానల్ది కదా. నాది కూర్చుంటా అక్కడ, నాది పెడతా అక్కడ. పెట్టదాం అక్కడ.
సేమ్ సేమ్ వచ్చిందా? అది అమ్మది, ఇది అయాన్ష్. చూద్దాం ఒకసారి, చూద్దాం. ఇట్లా ఇది నేను యూట్యూబ్ నుంచి తీసుకున్న 3rd అవార్డ్. కానీ ఈ అవార్డ్ చూసినప్పుడు నాకు కలిగిన హ్యాపీనెస్ అయితే నేను మాటల్లో చెప్పలేను. నా క్రాఫ్ట్ ఛానల్ కి 2 అవార్డ్స్ వచ్చాయి. సిల్వర్ ప్లే బటన్ అండ్ గోల్డ్ ప్లే బటన్ 2 వచ్చాయి. బట్ ఆ అవార్డ్స్ నా వర్క్ కి వచ్చాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ వీడియోస్ లో నేను కనిపించను, ఓన్లీ నా హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు నా వర్క్ ని, నా టాలెంట్ ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బట్ ఈ ఛానల్ కి వచ్చిన అవార్డ్ నాకు ఎందుకు అంత హ్యాపీనెస్ నిచ్చింది అంటే, మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంది అయాన్ష్ ని చూసి అండ్ మా ఫ్యామిలీని చూసి. ఒక ఛానల్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము అంటే అందులో మనకి ఎంతో కొంత నచ్చితేనే కానీ సబ్స్క్రైబ్ చేయము. అందుకే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మీరు మా కోసం మీ వాల్యుబుల్ టైం ని యూస్ చేసి కామెంట్ చేస్తున్నప్పుడు ఆ కామెంట్ చదివి దానికి రిప్లై ఇవ్వడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ అవార్డ్స్ యూట్యూబ్ పంపించింది నా ఛానల్ కి వచ్చే వ్యూస్ ని చూసి, నా ఛానల్లో ఉండే కంటెంట్ ని చూసి కాదు, నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ ని చూసి. అంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే మాకు ఈ అవార్డ్స్ వచ్చాయి. సో ఈ అవార్డ్స్ మీరు మాకు ఇచ్చినట్టు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అసలు ఎవరు చూస్తారు, నా వీడియోస్ ఎవరికైనా నచ్చుతాయా లేదా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మీరు చూపించే లవ్ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. మేము అక్క అక్క అంటూ ఎంత మంచిగా ఒక ఫ్యామిలీలా కలుపుకొని కామెంట్ పెడతారో ఆ కామెంట్స్ చదువుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము మీకు ఏమీ కాము, మేము ఎవరమో తెలియదు, ఎక్కడుంటామో తెలియదు, కానీ ఒక ఫ్యామిలీలా కలుపుకుని అందరూ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ అండ్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. యూట్యూబ్ నుంచి నేను సంపాదించిన మనీ ఖర్చు పెడితే అయిపోతుంది. బట్ యూట్యూబ్ నుంచి నేను సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ అండ్ మీ అందరూ నాకు ఇచ్చిన ఈ అవార్డ్స్ అయితే లైఫ్ లాంగ్ నాతో ఉంటాయి. ఇంత మంచి ఫ్యామిలీని సంపాదించుకున్నాను. ఇదే నా ఆస్తి, నేను యూట్యూబ్ నుంచి సంపాదించుకున్నది ఎప్పటికీ నాతో ఉండిపోతుంది. మీరు చూపించే ఈ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. అండ్ అయాన్ష్కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.